బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ కు ఇచ్చిన నోటీసులు చెల్లవని లీగల్ టీం చెప్తోంది. సిట్ అధికారులు సిఆర్పిసి నిబంధనలను విస్మరించారంటున్నారు. 65 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చే నోటీస్ ఫార్మాట్ ను సిట్ ఫాలో కాలేదన్నారు. కేసీఆర్ కు ఇచ్చే కొత్త నోటీసులపై ఇప్పుడు మిక్స్డ్ ఒపీనియన్ వెల్లడవుతుంది. కేసీఆర్ కు ఇచ్చిన నోటీసులు చెల్లవని లీగల్ టీం చెప్తోంది. సిట్ అధికారులు సిఆర్పిసి నిబంధనలు విస్మరించారంటున్నారు. 65 పైబడిన వారికి ఇచ్చే నోటీస్ ఫార్మాట్ ను సిట్ ఫాలో కాలేదన్నారు. కేసీఆర్ కు ఇచ్చే కొత్త నోటీసులపై మిక్స్డ్ ఒపీనియన్ వెల్లడవుతుంది. నిన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కి అయితే సిట్ అధికారులు ఏవైతే నోటీసులు ఇచ్చారో అవి చెల్లవని అయితే లీగల్ టీం చెప్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, లీగల్ టీం మాత్రం నిన్న ఏవైతే నోటీసులు ఇచ్చామో కేసీఆర్ కి సంబంధించి అసలు అవి చెల్లవు అని చెప్తుంది. మరి ఇప్పుడు రెండోసారి నోటీసులు ఇవ్వబోతున్నారు సిట్ అధికారులు. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అసలు ఈ విచారణ అలాగే ఇప్పుడు ఇచ్చే నోటీసులు ఎలా చూడాలి వీటిని? అయితే నిన్ననే మొత్తానికి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు కూడా కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో నేను ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను బీఆర్ఎస్ సంబంధించి. అదేవిధంగా నాకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ యొక్క నేపథ్యంలో నేను ముందస్తు ప్రోగ్రామ్స్ ఉన్న నేపథ్యంలో నేను ఈ యొక్క సిట్టు విచారణకు రాలేను, మరో తేదీని ఏమన్నా ఉంటే చూసుకోగలరు అనేది కూడా కేసీఆర్ లేఖ రాశాడు. అంతేకాకుండా లేఖలో స్పష్టంగా చెప్పాడు ఆయన. ఏంది అంటే, నేను విచారణకు సహకరిస్తాను, నేను 65 సంవత్సరాల వయసు దృష్ట్యా ఆ నిబంధన ఉంది రాజ్యాంగంలో. ఎక్కడైనా 65 సంవత్సరాలు దాటితే వయసు రీత్యా వాళ్ళు అనుకున్న చోటుకు వెళ్ళి విచారణ చేసే వెసులుబాటు కూడా ఉంది. అందులో భాగంగానే మీరు నా ఫామ్ హౌస్కి రండి, ఫామ్ హౌస్లోనే నేను స్టేట్మెంట్ ఇస్తానని కూడా కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాకుండా నేను చట్టాన్ని గౌరవిస్తాను, విచారణకు సహకరిస్తాను, అంతేకాకుండా భారతదేశ పౌరుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా విచారణకు అన్ని విధాలుగా నేను సహకరిస్తాను. హైదరాబాద్ సరౌండింగ్కే రావాలి, హైదరాబాద్ సరౌండింగ్లోనే విచారణ చేస్తాను అంటే మాత్రము కుదరదు. ఎందుకంటే 65 సంవత్సరాల పైబడిన వ్యక్తులు రాజ్యాంగం ప్రకారము వయోపరిమితి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వయసు మీద పడి ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా విచారణ చేసుకోవడానికి అధికారులకు వెసులుబాటు ఉంటుంది. అందులో భాగంగానే నా ఫామ్ హౌస్లోకి వస్తే నేను ఖచ్చితంగా స్టేట్మెంట్ ఇస్తాననేది కూడా మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని లీగల్ టీం చెప్తా ఉంది. లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ది 65 సంవత్సరాల పైబడిన వయసు కాబట్టి కేసీఆర్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి, కానీ ఈ హైదరాబాద్ సరౌండింగ్ ప్లేస్లోనే, హైదరాబాద్ ప్రాంతంలోనే విచారణ చేస్తామనేది సరైనది కాదు. సిట్ కూడా కేసీఆర్కు ఎక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం ఉంటుందో కేసీఆర్ ఎక్కడికి రమ్మంటాడో అక్కడికే వెళ్ళి ఆయన స్టేట్మెంట్ తీసుకోవాలి. ముఖ్యంగా కేసీఆర్ కూడా చెప్తున్నారు కదా, విచారణకు సహకరిస్తానని కూడా చెప్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క పోస్ట్ పోన్ను అడిగారు, ఇంకో సమయం చూసుకోమని చెప్పారు తప్ప వేరేదేం లేదు. కానీ సిట్ పంపించినటువంటి ఏవైతే నోటీసులు ఉన్నాయో ఆ నోటీసులు 65 సంవత్సరాల పైబడిన వారికి వెసులుబాటు కల్పించే విధంగా మాత్రము ఉండాలి. 65 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చేసి ఆ స్టేట్మెంట్ తీసుకునే విధంగా ఉండాలనేది కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి ఈ యొక్క నోటీసులు అయితే రాజకీయ కక్ష సాధింపు
చర్యగా ఇటు బీఆర్ఎస్ అభివర్ణిస్తూ ఉంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలోనే వరుసగా ఈ యొక్క నోటీసులు ఇస్తున్నారు. అందులో భాగంగానే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, ఆ విధంగా కేసీఆర్ కూడా ఇలా మొత్తానికి కూడా మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను డిస్టర్బెన్స్ చేసే విధంగానే రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉంది. ప్రతిపక్ష పార్టీ పైన ప్రతీకారం తీర్చుకునే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈ వరుసగా నోటీసులు ఇస్తున్నారు. అసలు కేటీఆర్ అయితే ఇది ఒక కేవలం లొట్టపీస్ కేసు అనేది కూడా అంటున్నారు. ఇదంతా కూడా కావాలని చేస్తున్నారు. ఏ కేసు అయినా కానీ నిలవదు. అంతేకాకుండా గతంలో ఈ కార్ ఫార్మా రేస్ కూడా లొట్టపీస్ కేసు లాంటిదే, ఇప్పుడు ఇచ్చిన కేసు కూడా అలాంటిదే. ఇదంతా కూడా సమయం వృధా చేయాలి, ఏదో సిట్టు వేసి అందులో భాగంగా కాలయాపన చేసి బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టే విధంగానే ఇదంతా ప్రవర్తిస్తున్నారు తప్ప ఇందులో ఏది లేదు అనేది కూడా అటు కేటీఆర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా హరీష్ రావు కూడా ఆయనకు నోటీసులు ఇస్తే అక్కడికి వెళ్ళారు, విచారణకు అటెండ్ అయ్యారు. అడిగిన క్వశ్చన్సే మళ్ళీ అడుగుతున్నారు, కిందిది మీది అడుగుతున్నారు, మీది కిందిది అడుగుతున్నారు, కానీ అందులో పసలేదని కూడా ఆయన కూడా చెప్పారు. ఇప్పుడు సంతోష్ రావు వెళ్ళారు. అదేవిధంగా ఇప్పుడు కేసీఆర్ కూడా, ఇందులో కేసీఆర్ కూడా స్టేట్మెంట్ ఇస్తానని చెప్పారు. కేసీఆర్ గతంలో కూడా చెప్పారు ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ప్రభుత్వం చేతిలో ఉండదు, ప్రభుత్వానికి చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేయదు, ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉంటుంది, ఇంటెలిజెన్సీ వ్యవస్థనే ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలి. అది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం ఏ రకంగా ఉంది, శాంతి భద్రతల పరిస్థితి ఏంటి అనేది కూడా రోజు ముఖ్యమంత్రికి బ్రీఫింగ్ ఇస్తారు. వాళ్ళని మేము ఫోన్ ట్యాపింగ్ చేసి తెమ్మని మేము చెప్పాం. వాళ్ళు ఏం చేసుకుంటారో మాకు తెలియదు. ఆ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఏం చేసుకుంటారో మాకు తెలియదు. అందులో భాగంగానే వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, ఏ రకంగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారో కూడా తెలియదు. కానీ ప్రభుత్వం నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయమని ఎక్కడా కూడా మేము చెప్పలేదు. ఈ యొక్క నేపథ్యంలో దీన్ని రాజకీయ కోణంలోనే ఇదంతా కుట్ర జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్కు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా ముఖ్యమంత్రిగా నేను ఎక్కడా కూడా ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పలేదు అనేది కూడా గతంలో కేసీఆర్ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఓవైపు డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ చేస్తుంది. ఇచ్చినటువంటి 6 హామీలను 6 గ్యారంటీలను నిలబెట్టుకోలేదు కాబట్టి ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. ఇచ్చినటువంటి హామీల మీద ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి తాండవం చేస్తుంది, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య గ్యాప్ ఉంది. ఇదంతా కూడా ప్రజల్లోకి వెళ్తుంది. ఈ యొక్క నేపథ్యంలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వంగా ప్రజల్లో ముద్రపడింది. అదేవిధంగా రైతు భరోసా ఇప్పటివరకు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. ఇవన్నీ వైఫల్యాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ ఎండగడుతున్నటువంటి నేపథ్యంలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ రూపంగానే ఇదంతా జరుగుతుంది. అందులో భాగంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో రోజుకు బీఆర్ఎస్ బలపడుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి సందర్భంలో ఇదంతా కూడా సిట్ నోటీస్ పేరు మీద బీఆర్ఎస్ పార్టీని, అదేవిధంగా బీఆర్ఎస్ నేతలను రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇవన్నీ నోటీసులు ఇస్తున్నారనేది కూడా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే కేసీఆర్కు పంపించినటువంటి నోటీసుల్లో అయితే 65 సంవత్సరాలకు పైబడినటువంటి వాళ్ళకు ఎక్కడ వెసులుబాటు ఉంటుందో ఆ రకంగానే ఈ యొక్క విచారణ జరపాలి. అందులో భాగంగానే కేసీఆర్ లేఖ కూడా రాశాడు. ఫామ్ హౌస్లోకి రావాలి, ఫామ్ హౌస్లోకి వచ్చే మీరు విచారణ చేయాలి, మీకు వెసులుబాటు ఉన్న రోజే మీరు రాండి. నేనైతే ఈరోజు 3 గంటలకు కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు విచారణకు రమ్మని. కానీ ఈరోజు చివరి డేటు నామినేషన్లు వేయడం వల్ల నేను ఒక బీఆర్ఎస్కు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, పార్టీకి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి అభ్యర్థుల ఖరారు ఇవంతా ప్రక్రియ ఉంటుంది కాబట్టి మరో డేట్ పెట్టుకోమన్నాడు. మరో డేట్ కూడా ఇచ్చి ఫామ్ హౌస్లో ఉంటాను, ఫామ్ హౌస్లోకి వచ్చి విచారణ చేసుకోండి, నేను స్టేట్మెంట్ ఇస్తానని చెప్పారు. అదేవిధంగా సిట్ నుంచి అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ అనుకూలంగా ఉంటుందో ఆ రకంగానే అనుకూలమైనటువంటి ప్లేస్ చెప్పండి, అక్కడికి వచ్చి చెప్తామని విచారణ చేస్తామని సిట్ చెప్తుంది. కానీ సిట్ను లీగల్ టీం లీగల్ టీం మొత్తం రాంగ్ ఉంది. ఎందుకంటే ఇది 25 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలనేది మాత్రం బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీగల్ టీం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. రాజిరెడ్డి, మీరు అన్నట్టు నిన్న కేసీఆర్ సిట్కి ఇచ్చిన రిప్లై లేఖలో కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి ఏవైనా నోటీసులు పంపివ్వండి, ఇక్కడే విచారణ చేయాలని చెప్తున్నారు. బట్ ఒకవేళ కనుక కొత్తగా ఇచ్చే నోటీసుల్లో హైదరాబాద్ లోపల మాత్రమే మీరు ప్లేస్ ఎంచుకోవాలి అని చెప్తే అప్పుడు బీఆర్ఎస్ లీగల్ టీం ఎలా ఎదుర్కోబోతుంది ఈ అంశాన్ని?
ఖచ్చితంగా ఇదంతా కూడా లీగల్ టీం అయితే తప్పుపడతా ఉంది. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. అదేవిధంగా 65 సంవత్సరాలు పైబడినాయి. 65 సంవత్సరాలు పైబడిన వాళ్లకు రాజ్యాంగంలో ఒక వెసులుబాటు ఉంటుంది. ఆ వయసు రీత్యా ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి, అక్కడనే విచారణ చేయాలి. విచారణ సంస్థల డ్యూటీ అది కదా. మరి విచారణ సంస్థలు హైదరాబాద్ సరౌండింగ్లోకి రమ్మని, హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకోవడం అనేది కరెక్ట్ కాదు. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి రమ్మన్నాడు కాబట్టి ఎర్రవెల్లి ఫామ్ హౌస్కే వెళ్ళి విచారణ చేయాలనేది కూడా బీఆర్ఎస్ లీగల్ టీం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకవేళ మళ్ళీ ఈరోజు సిట్ నోటీస్లో కూడా ఇదే హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతం అంటే కూడా మరోసారి లీగల్ ఎక్స్పర్ట్స్ బీఆర్ఎస్ ముఖ్య నేతలు భేటీ అయ్యి మరి తదుపరి కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుందా, లేకపోతే విచారణకైతే నేను సహకరిస్తానని మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే విచారణకు సహకరిస్తా అంటున్నాడు కానీ వీళ్ళేమో సిట్ నుంచి మేము చెప్పిన ప్లేస్కు హైదరాబాద్ సరౌండింగ్ ప్లేస్కి రావాలని సిట్ చెప్తా ఉంది. లేదు ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి రావాలనేది కూడా కేసీఆర్ లేఖ రాశాడు. ఈ యొక్క నేపథ్యంలో ఒకవేళ మళ్ళీ సిట్ ఈ రోజు కూడా నోటీసులు ఇద్దామనేది కూడా సిట్టు మొత్తానికి నోటీసులు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. ఆ నోటీసులో మళ్ళీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే విచారణకు రావాలని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఇది లీగల్ టీము మొత్తము లీగల్ టీము భేటీ అయి లీగల్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం కూడా తీసుకునే అవకాశం ఉంటే అందులో భాగంగానే కోర్టుకు వెళ్ళడమా లేకపోతే కార్యాచరణను ప్రకటించడమా, ఇది అంతా కక్ష సాధింపు చర్యలని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికైతే మరోసారి కనుక సిట్ సేమ్ నోటీసులు ఇస్తే మాత్రము ఓవైపు ముఖ్య నేతలతో అదేవిధంగా బీఆర్ఎస్ లీగల్ టీంతో భేటీ అయి ఫైనల్గా ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి. తిరుపతిలో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉద్యోగి ఇంట్లో రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. తిరుమలేష్పై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణల నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 11 స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. 1.472 కిలోల బంగారం, 8.77 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. అలాగే 15 లక్షలకు పైగా నగదు, కారు, 3 బైక్లు సీజ్ చేశారు. మరో 2 బ్యాంక్ లాకర్లు తెరవనున్నారు అధికారులు. ఇప్పటికే పలు ఆరోపణలతో తిరుమలేష్ సస్పెండ్ అయ్యారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని రగుడు చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు అధికారులు. తనిఖీల్లో 20 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. కారులో తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో డబ్బును సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఓ రైస్ మిల్ యజమాని నిర్లక్ష్యానికి మూగజీవులు మృత్యువాత పడ్డ ఘటన వేములవాడ చందుర్తిలో చోటు చేసుకుంది. మేత కోసం వచ్చిన మూగజీవులు ముక్కిన బియ్యం తిని మృతి చెందాయి. వేములవాడ మండల కేంద్రం పరిధిలోని ఒక రైస్ మిల్ యజమాని ముక్కిన బియ్యాన్ని తన పరిధిలో కాకుండా ఇతర రైతుల స్థలంలో పడేశాడు. మేతకు వెళ్లిన గొర్రెలు వాటిని తినడంతో మృత్యువాత పడ్డాయి. గమనించిన కాపురులు వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించి సకాలంలో వైద్య సేవలు అందించినప్పటికీ దాదాపు 40 గొర్రెలు మృతి చెందినట్లు వారు తెలిపారు. బియ్యంలో రసాయనాలు కలపడం వల్లే చనిపోయాయని వైద్యాధికారులు తెలిపారు. నా పేరు వంగ రాజమల్లయ్య తాండ్యాల్.
మేము గొర్రెలు మేపడానికి ఇక్కడికి వచ్చినాము. ఎక్కడికి? ఈ మూడపల్లికి వచ్చినాము. గొర్రెలు మేపే సమీపంలో చెట్ల మధ్యన రోడ్ పొంటి బియ్యం పోసిండ్రు. ఏం బియ్యం? అదే రైస్ మిల్ బియ్యం. అవి బుక్కి చనిపోయింది. ఎన్ని? అవి 30 చనిపోయింది. 30 ఎన్ని గొర్రెల? 30 గొర్రెలు చనిపోయినాయి. ఒక పొడేలు కూడా పానపాయ స్థితిలో ఉంది. అంటే ఇప్పుడు ఏం చేస్తారు మీరు గొర్రెలకు? గొర్రెలకు చూదులు మందులు ఇంజక్షన్ ఇస్తున్నాం. అంటే దేనివల్ల చనిపోయినాయి అంట? బియ్యం బుక్కి. మీ రోల్ వచ్చి ఇక్కడ గొర్రెలు మేపడానికి వచ్చినాం. రైస్ మిల్ల బియ్యం బుక్కినాం. అన్నీ చనిపోయినాయి. 10 అడిగిరా మరి వాళ్ళని? రైస్ మిల్ మా బాధ మేమే ఉన్నాం సార్. నా పేరు వంగ రాజమల్లయ్య, తాండ్యాల్. మేము గొర్రెలు మేపడానికి ఇక్కడికి వచ్చినాము. ఎక్కడికి? ఈ మూడపల్లికి వచ్చినాము. గొర్రెలు మేపే సమీపంలో చెట్ల మధ్యన రోడ్ పొంటి బియ్యం పోసిండ్రు. అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ మారినరు. ఇలా ఖచ్చితంగా తనని డిస్క్వాలిఫై చేయాలి. తనతో పాటు మొత్తము 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిరు. వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేయాలని మేము అడగడం జరిగింది. ఇవాళ నాగేందర్ గారిది పర్టికులర్గా మరొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని స్పష్టంగా కనబడ్డదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మాకు మున్సిపల్ ఎన్నికలు ఉన్నా, నా నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నా, ఇలా లాస్ట్ డే నామినేషన్ అయినా ఇలా నా నియోజకవర్గం నుంచి పొద్దున 5 గంటలకి బయలుదేరి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. బీజేపీ వాళ్ళు కూడా పిటిషన్ వేసి మహేశ్వర్ రెడ్డి గారు హాజరు కాకుండా మాకు మరొక డేట్ ఇవ్వండి, మరియు 18 తారీఖుకి మా డేట్ ఇవ్వండి అని వాళ్ళు పిటిషన్ వేసారు. అంటే ఎంత స్పష్టంగా కనబడతా ఉంది ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మరొకసారి క్లియర్గా కనబడతా ఉంది. ఎందుకంటే దానం నాగేందర్ గారి డిస్క్వాలిఫికేషన్ క్లియర్ కట్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేయడం వల్ల క్లియర్ కట్ ఎవిడెన్స్ అయిపోయింది. కాబట్టి డిస్క్వాలిఫై కంపల్సరీ కావాల్సి వస్తుందని ఇలా టైం బై చేయడానికి ఇవాళ మళ్ళొక్కసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటైందని చెప్పక తప్పదు. నేను నాతో పాటు మా న్యాయవాదులు ఇద్దరు మేమందరం కూడా రెడీగా ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని పోయినాం లోపలికి ఇవాళ. కానీ మరొక్కసారి మీ అందరు కూడా చెప్తా ఉన్నారు, బీజేపీ కాంగ్రెస్ ఒకటే మరొక్కసారి స్పష్టంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రూవ్ అయిందని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. దాంతోపాటు నిన్న నా మీద పోలీసు వాళ్ళు చేసిన అతి ఓవర్ యాక్షన్, ఇలా అతి ఓవర్ యాక్షన్ అంటే ఓవర్ యాక్షన్, కరీంనగర్ సిపి గారు, హుజరాబాద్ ఏసీపీ గారు, జమ్మికుంట రూరల్ సిఏ గారి మీద నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయడం జరిగింది. స్పీకర్ గారికి ఈ ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం జరిగింది. చాలా పాజిటివ్గా స్పీకర్ గారు స్పందించిండ్రు. దాని మీద ఎండోర్స్ కూడా చేసిండ్రు. ఖచ్చితంగా దీన్ని వెంటనే ఫైల్ పుటప్ చేయండి, వారి మీద సీరియస్ యాక్షన్ ఉంటుంది అని స్పీకర్ గారు చాలా సానుకూలంగా స్పందించినని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎటు పరిస్థితిలో ఈ ఆఫీసర్లని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. న్యాయం